హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఈరోజు టాపిక్ వచ్చేసి హ్యూమన్ లైఫ్ స్పాన్ తగ్గుతుంది ఎందుకు, దాని మీద ఒక వీడియో చేయాలనుకుంటున్నా. సో బేసిక్గా మనం పాత తరం అంటే మన ఓల్డెన్ డేస్ వాళ్ళతో చూసామంటే ఆల్మోస్ట్ వాళ్ళు 80 ఏండ్లు, 90 సంవత్సరాలు, 100 ఇయర్స్, 100+ బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ కాలక్రమేణా మనకు ఇప్పుడేంటంటే ఆల్మోస్ట్ 40+, 50 బిలోనే ఉన్నారు. 50 బిలో చాలామంది చనిపోతున్నారు. 50, 40, 30+లోనే మనకు హార్ట్ అటాక్ కానీ, షుగర్లు కానీ, బీపీలు కానీ, కొంతమందికి అయితే హెపటైటిస్ బి కానీ, థైరాయిడ్ సమస్యలు కానీ, ఇలా చాలామంది ఆరోగ్య సమస్యలు బాధపడుతున్నారు. ఏంటంటే కొన్ని విషయాలు నాకు తెలిసిన ఇంతవరకు నేను చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు మన పాత్రను చూసాం అనుకోండి, మన తాతలు కానీ మన తాతలు కానీ, ముత్తాతలు కానీ, అమ్మా నాన్న కానీ, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ స్ట్రాంగ్ బాడీ, ఎండలో బాగా కష్టపడేవాళ్ళు. వాళ్ళు ఫుడ్ కూడా ఎలా అంటారంటే, వాళ్ళ వ్యవసాయం అంటే వాళ్ళే సేంద్రియ వ్యవసాయం చేసుకొని ప్రతిదీ వాళ్ళు పండించుకొని తినేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. బట్ అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మన విలేజెస్లో ఎక్కువ చూసామంటే ఇంటి ముందర మార్నింగ్ లేస్తానే పేడతో కల్లేపు చల్లేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు కొన్ని క్రిములు ఇంట్లోకి రాకుండా ఉండేటివి ఆల్మోస్ట్. సో దానివల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. డైలీ పొద్దున్న లేస్తానే మన తాతలు సర్ది తాగేవాళ్ళు, నైట్ పెట్టుకుని అన్నం సర్ది తాగేవాళ్ళు. దానివల్ల ఏంటంటే కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. పొలాలకు వెళ్ళేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, ఎండలో కష్టపడేవాళ్ళు. మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా ఏసీ రూమ్లో కూర్చుంటున్నాం, కంప్యూటర్ దగ్గర కూర్చుంటున్నాం. కూర్చుంటే ఇంకా ఆల్మోస్ట్ కూర్చున్న జాబ్లే ఉంటున్నాయి ఎక్కువగా. కూర్చుంటే పైకి లేవు, అర్థమైందా? ప్రశాంతంగా కూర్చుంటున్నాము, తింటున్నాం. మనం తినే ఫుడ్ కూడా జంక్ ఫుడ్. వాళ్ళు ఎలా తింటున్నారంటే, తినే ఫుడ్ కూడా మంచిగా చేసుకుని తినేవాళ్ళు, ఆరోగ్యంగా తినేవాళ్ళు, మసాలా తగ్గించుకునేవాళ్ళు. మనలాగా జంక్ ఫుడ్ తినేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం. ఆల్మోస్ట్ ఫ్రైడ్ రైస్ అని, పాస్తా అని, శాండ్విచ్లు అని, ఇవి ఎక్కువ తింటున్నాం అనమాట. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎఫెక్ట్. ప్లస్ వాళ్ళ లాస్ట్ టైం అంటే ఓల్డెన్ డేస్లో ఉన్న వాళ్ళు యూజ్ చేసే ఆయిల్స్ అంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళే రెడీ చేసుకొని, వాళ్ళే గాడించుకొని ఆ ఆయిల్ని యూజ్ చేసేవాళ్ళు. బట్ మనకేంటంటే మనం అన్నీ కూడా బయట నుంచి కొనుక్కుంటున్నాం, ఆన్లైన్లో కొంటున్నాం. ఆ ఆయిల్స్ కూడా ఒరిజినల్ కల్తీయా మనకు తెలియట్లేదు. సో మనం యూజ్ చేసే ఆయిల్ కూడా ఆల్మోస్ట్ కల్తీ ఆయిలే మనం యూజ్ చేస్తున్నాం. సో దానివల్ల కూడా చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేది, చాలామంది కొలెస్ట్రాల్ ఎక్కువయ్యి కూడా ప్రమాదం ఉంది. దీని ద్వారా కూడా మన లైఫ్ స్పాన్ మనకు తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే, దేవుడు అయితే మనకు 100 ఇయర్స్ ఇచ్చారండి. 100 ఇయర్స్ దేవుడు అయితే ఇచ్చాడు. ఎక్కడ దేవుడు మనకు 50 ఇయర్స్ రాసి పెట్టలేదు అనమాట. బట్ మనమే కాలక్రమేణా ఏం చేస్తామంటే, మనం తినే ఆహారం, మన వే ఆఫ్ లైఫ్ స్టైల్, ఇవన్నీ మనమే ఆల్మోస్ట్ ఇచ్చిన 100 ఇయర్స్ని కాస్త తగ్గించుకుంటూ వచ్చేస్తున్నాం అనమాట. మన ఆహారపు అలవాట్లు, మనం జీవించే విధానం కానీ, వీటి వల్లే మనం ఆల్మోస్ట్ మన లైఫ్ స్టైల్ని తగ్గించుకుంటున్నాం. సో నేను అనుకునేది ఏంటంటే, మనం ఏం చేయాలి వీటితో పాటు, ఇప్పుడున్న ట్రెండ్లో చాలామంది మనం చేసే జాబ్స్కి 1 రూపీ సంపాదిస్తున్నామంటే ఆల్మోస్ట్ మనకు 10 రూపీస్ ఈఎంఐకి వెళ్తున్నాం. సో దానివల్ల కూడా లేనిపోని టెన్షన్స్ మన దగ్గరికి వస్తున్నాయి. సో ఇదంతా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, మనం చేసే జాబ్స్ ఎప్పుడు ఉంటాయో తెలియదు. ఫస్ట్ పాయింట్, మనం 1 రూపీ సంపాదిస్తున్నామంటే ఆల్మోస్ట్ లోన్స్కి మనం ఎప్పుడు 24 అవర్స్ లోన్ మీద ఆధారపడి ఉంటున్నాం, ఈఎంఐ కడుతున్నాం. ఈఎంఐ టెన్షన్స్తో చాలా వరకు లేనిపోని టెన్షన్ ఎత్తి పెడుతున్నాం. దానివల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దీనివల్ల కూడా లైఫ్ స్పాన్ తగ్గుతుంది. అర్థమైందా? ముందు కాలం ఎలా అంటే, వాళ్ళు హ్యాపీగా సంపాదించిన రూపాయితో సహా హ్యాపీగా సేవ్ చేసుకొని ఉన్న దాంట్లో తృప్తిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకేంటంటే కొద్దిగా లగ్జరీగా అలవాటు అయిపోయినాం. 1 రూపీ 2 రూపీస్ సంపాదించినామంటే కారు కావాలనుకుంటున్నాం, బంగ్లా కావాలనుకుంటున్నాం, ఇల్లు కావాలనుకుంటున్నాం, అపార్ట్మెంట్ కొంటున్నాం, లేనిపోని టెన్షన్స్ పెట్టుకుంటున్నాం. దీనివల్ల కూడా లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంది. ఇదనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ, లేజర్ సర్జరీ అంటున్నారు, రోబోటిక్ సర్జరీ అంటున్నారు. అయినా చాలామందికి హార్ట్ అటాక్ వచ్చినా కాపాడలేకపోతున్నాం. ముందు అసలు హార్ట్ అటాకే వచ్చేది కాదు. ఎందుకంటే ప్రశాంతమైన జీవితం, ప్రశాంతంగా జీవించేవాళ్ళు. పల్లెటూరులో కానీ ప్రశాంతంగా వాతావరణంలో ఉండేవాళ్ళు. పొద్దున్న లేసి వ్యవసాయం చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, ఎండ కష్టపడేవాళ్ళు. దానివల్ల బాడీ అనేది బాగా ఫిజికల్గా వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు, ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. మనం ఫిజికల్గా చాలా వరకు వీక్గా ఉంటున్నాం. పొద్దున్న నుంచి నైట్ వరకు ఆల్మోస్ట్ కంప్యూటర్ల దగ్గరే ఉంటున్నాం. ఈ వీకెండ్స్ వస్తే మ్యాక్సిమం చాలామంది ఫిజికల్గా జిమ్కి వెళ్ళడాలు ఇవి చేస్తున్నాం. జిమ్కి వెళ్తే హెవీగా వర్కౌట్ చేస్తున్నారు. దానివల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇదనమాట. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.